హాయ్ మామ, దిస్ ఈజ్ కింగ్ వైటీ ఫ్రమ్ టీ ఆఫ్ గేమింగ్. ఈ వీడియో ఎప్పుడో పెట్టాల్సింది, కొంచెం లేట్ అయింది. అసలు మ్యాటర్ ఏంటంటే, నేను ఇంతకు ముందు మన తెలుగులోనే బెస్ట్ వన్ టాప్ ప్లేయర్ ఎవరో తెలుసుకోవడానికి ఒక టోర్నమెంట్ అయితే కండక్ట్ చేశాను. నార్మల్ గా మిగతా యూట్యూబర్స్ ఎలా చేస్తారు, లైవ్ పెట్టి టీమ్ కోడ్ ఇస్తారు అనమాట. ఎవరైనా ప్లేయర్ తో 1v3 1v4 ఆడిపించి వాళ్ళు కనుక కొట్టేస్తే వేరే లెవెల్ మూమెంట్ గేమ్ ప్లే తో ఉంటే వాళ్ళైతే ట్యాగ్ ఇస్తూ ఉంటారు కదా, బెస్ట్ వన్ టాప్ లెజెండ్ అని చెప్పి. సో నేనైతే అలా చేయలేదన్నమాట. ఎందుకంటే మన తెలుగులోనే బెస్ట్ వన్ టాప్ ప్లేయర్ ఎవరో తెలుసుకోవడానికి టీమ్ కోడ్ ఇస్తే కొంతమందికి మాత్రమే ఛాన్స్ వస్తుంది. అంటే చాలా మంది ప్లేయర్స్ అసలు రాలేకపోతా ఉంటారు. సో నేను అందుకే ఈసారి అలా పెట్టానంటే కొంచెం డిఫరెంట్ గా పెట్టాను. ఫస్ట్ 6v6 మ్యాచ్ పెట్టి దాంట్లో హైయెస్ట్ కిల్స్ ఎవరైతే కొడతారో వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళని ఏమైతే నోట్ చేసుకుని వరుసగా 8 6v6 మ్యాచ్లు పెట్టి ప్రతి ఒక్క మ్యాచ్ లో ఎవరైతే హైయెస్ట్ కిల్స్ కొట్టుంటారో వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళందరికీ 100 రూపీస్ ఇచ్చి, సో లాస్ట్ కి సెలెక్ట్ అయిన ప్లేయర్స్ అందరికి ఒకరితో ఒకరికి 1v1 పెట్టి లాస్ట్ లో ఫైనల్ లో ఒకరు మిగలుతారనమాట. ఆ ఒక్క ప్లేయర్ కి 1000 రూపీస్ ప్రైజ్ మనీగా ఇచ్చాను. అంటే చూడండి మామ, నేను సెలెక్ట్ అయిన ప్లేయర్స్ అందరికి 100 ఇచ్చాను, ప్లస్ లాస్ట్ లో గెలిచిన వాళ్ళకి 1000 రూపీస్ ఇచ్చాను. టోటల్ 1800 గివ్ అవే వన్ డే లో ఇచ్చాను. సో ఇక్కడ టాపిక్ ఏంటంటే 6v6 లో హైయెస్ట్ కిల్స్ కొట్టారంటేనే వాళ్ళు ప్రో ప్లేయర్ అని అర్థం. ఆ ప్రో ప్లేయర్స్ అందరికి బ్యాటిల్ పెట్టి ఫైనల్ గా ఎవరైతే కొడతారో వాళ్ళు ద లెజెండ్ అని ట్యాగ్ ఇచ్చి వాళ్ళ కోసం స్పెషల్ గా ఒక వీడియో పెడతాను అన్నాను కదా. సో ఇదైతే ఆ స్పెషల్ వీడియో అనమాట. సో నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా వేరే లెవెల్లో ఒక ప్లేయర్ ఆడాడు. అంటే నేను 1000 రూపీస్ ప్రైజ్ మనీ అనగానే మన తెలుగులో ఉన్న చాలా మంది బెస్ట్ వన్ టాప్ లెజెండ్స్ అందరూ వచ్చి పార్టిసిపేట్ చేశారు. పెద్ద యూట్యూబర్స్, గిల్లిమేట్స్ అండ్ కొంతమంది యూట్యూబర్స్ కూడా వచ్చి జాయిన్ అయ్యారనమాట. ఫైనల్ గా మాత్రం దీంట్లో విన్ అయింది ఒక 9th క్లాస్ కిడ్ అనమాట. పిల్లోడు వేరే లెవెల్ ఆడాడు మామ. సో నేను ఈ వీడియోలో 1000 రూపీస్ విన్ అయిన ఆ మెయిన్ లెజెండ్ ఎవరు అండ్ 8 మంది సెలెక్ట్ అయ్యాను కదా, వాళ్ళెవరు ప్రతి ఒక్కటి నేనైతే వాళ్ళ గేమ్ ప్లే తో పాటు ఈ వీడియోలో పెడతాను మామ. ముందుగా మీరు మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియోకి ఇప్పుడే లైక్ చేసుకుని లాస్ట్ వరకు చూడండి. మన కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే లాస్ట్ సండే బెస్ట్ వన్ టాప్ లెజెండ్ ఎవరో తెలుసుకోవడానికి ఒకే రోజు 1800 రూపీస్ వరకు ఇన్వెస్ట్ చేసి కనుక్కున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చి బెస్ట్ స్నైపర్ కింగ్, మన తెలుగులోనే బెస్ట్ స్నైపర్ ప్లేయర్ ఎవరో తెలుసుకోవడానికి ఇప్పుడు ఏదైతే ప్రాసెస్ చేశానో సేమ్ ప్రాసెస్ తో మళ్ళీ లైవ్ పెడతాను. ఆ తర్వాత బెస్ట్ SMG ప్లేయర్ అని చెప్పి. సో ఇలాగ టోర్నమెంట్స్ అయితే కండక్ట్ చేస్తూనే ఉంటాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇదంతా లైవ్ వీడియో అనమాట. ఫస్ట్ మ్యాచ్ నేనైతే రూమ్ ఐడి పాస్వర్డ్ లైవ్ లో అయితే పెట్టేశాను. మన ప్లేయర్స్ అందరూ వచ్చేసారు. దీంట్లో TFP ప్లేయర్స్ కూడా జాయిన్ అయ్యారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇటుపక్క 6 మెంబర్స్, అటుపక్క 6 మెంబర్స్ అనమాట. ఇక్కడ బూయా ఇంపార్టెంట్ కాదు, ఎవరైతే హైయెస్ట్ కిల్స్ కొడతారో వాళ్ళైతే సెలెక్ట్ అయినట్టు. ఒకే ఒక్క ప్లేయర్ మాత్రం సెలెక్ట్ అవుతాడు. సో ఇంకా అందరు ప్రొఫైల్ ఓపెన్ చేసి, అంటే ఎవరైనా బాట్ అకౌంట్ వేసుకొని వస్తారు కదా, సో అందరు ప్రొఫైల్ ఒకసారి చెక్ చేసుకొని ఇంకా గేమ్ అయితే స్టార్ట్ చేశాను. సో ఇది వచ్చి ఫస్ట్ రౌండ్ అందరూ 2 కిల్లు కొట్టారు. ఇంకా రౌండ్ అయితే అయిపోయింది. 4 రౌండ్స్ కి వచ్చే వరకు ఈ వెంకటేష్ అనే బ్రో టాప్ లో ఉన్నాడు అనమాట. 9 కిల్స్ వరకు కొట్టున్నాడు. కానీ ఎండింగ్ టైమ్ లోకి వచ్చేసరికి ఈ తుఫాన్ ప్లేయర్ అయితే కంబ్యాక్ ఇచ్చాడు అనమాట. మనోడైతే స్టార్టింగ్ రౌండ్స్ లో ఏం ఆడలా, కానీ లాస్ట్ రౌండ్ లోకి వచ్చేసరికి వన్ టాప్ లో భయంకరంగా కొట్టాడు. సో మనం అయితే ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాము. ఫస్ట్ లో అంతా ఒక ప్లేయర్ అయితే ఎక్కువ కిల్స్ కొడుతున్నారు, లాస్ట్ కి వచ్చేసరికి ఎవరో ఒకరు కంబ్యాక్ ఇచ్చి ఎక్కువ కిల్స్ కొట్టేస్తా ఉన్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ మ్యాచ్ MVP TB తుఫాన్ మనోడైతే హైయెస్ట్ కిల్స్ కొట్టాడు. సో ఇంకా బ్యాక్ రాగానే మనోడైతే యాడ్ చేసి 100 రూపీస్ సెండ్ చేసి మనోడికైతే ఇంకా మళ్ళీ లైవ్ కి రెడీగా ఉండని చెప్పేసి ఇంకో రూమ్ అయితే క్రియేట్ చేశాను. దీంట్లో నేను ఒక రూల్ పెట్టా, ఫస్ట్ మ్యాచ్ వచ్చిన ప్లేయర్స్ మళ్ళీ సెకండ్ మ్యాచ్ ఆడడానికి ఛాన్స్ ఉండదు. ఎందుకంటే వచ్చిన వాళ్ళే వస్తే కొత్త వాళ్ళు రాలేరు. సో ఒక్క ప్లేయర్ కి ఒక్క మ్యాచ్ మాత్రం ఆడడానికే ఛాన్స్ ఉంటది. ఆ ఒక్క మ్యాచ్ లో మీరు మీ టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవాలి. అండ్ మామ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ సెకండ్ మ్యాచ్ లో చాలా మంది పెద్ద పెద్ద ప్లేయర్స్ వచ్చారు అనమాట. TPG గిల్మేట్స్ వచ్చారు అండ్ RBG గిల్మేట్స్ వచ్చారు. ఇప్పుడు ఈ 12 మెంబర్స్ లో హైయెస్ట్ కిల్స్ ఎవరు కొడతారో చూద్దాం. ఇంకా ఫస్ట్ రౌండ్ అందరూ చూసుకున్నట్లయితే ఫుల్ మూమెంట్ స్పీడ్ లో ఆడుతున్నారు. అండ్ దీంట్లో గన్ స్కిన్స్ ఉన్నా వేస్ట్, ఎందుకంటే గన్ అట్రిబ్యూట్స్ ఆఫ్ పెట్టుంటాను. ఇంకా ఫస్ట్ రౌండ్ అయితే అయిపోయింది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే TPG భవేష్, TPG గిల్మెట్ అనమాట. మనోడు 3 కిల్స్ కొట్టున్నాడు. ఫస్ట్ రౌండ్ మనోడు లీడ్ లో ఉన్నాడు. ఆ నెక్స్ట్ రౌండ్ TPG భవేష్ వెళ్తా ఉంటే ఒక ప్లేయర్ అయితే మనోడిని హెడ్ షాట్ కొట్టి నాక్ చేశాడు. ఆ ప్లేయరే కెరాక్స్ 777. ఇంకా కొన్ని రౌండ్స్ అయ్యాక నేను ఒక్కొక్క ప్లేయర్ ని స్పెక్ట్ చేస్తా ఉన్నాను అనమాట. ఇప్పుడైతే ఈ ప్లేయర్ ఆడుతుంటే మళ్ళీ కెరాక్స్ 777. ఈ బ్రో కొంచెం ఇంట్రెస్టింగ్ గా కొడతా ఉన్నాడు. స్టార్టింగ్ లో అంతా TPG భవేష్ లీడ్ లో ఉన్నాడు, కానీ ఎండింగ్ టైమ్ లోకి వచ్చేసరికి కెరాక్స్ 777 అయితే మూమెంట్ స్పీడ్ ప్లస్ యాక్యురసీ పర్ఫెక్ట్ గా ప్యూర్ రెడ్ నెంబర్స్ హెడ్ షాట్లు కొడుతున్నాను అనమాట. నేను అప్పటి నుంచి కూడా మనోనే స్పెక్ట్ చేయడం స్టార్ట్ చేశాను. మూమెంట్ స్పీడ్ చూడండి అనమాట. ఇక్కడ మామూలు హెడ్ షాట్లు కాదు, అంటే కొంతమంది జాయ్ స్టిక్, సెకండ్ ఫైర్ ఇవన్నీ వాడుతూ ఉంటారు. మనోడు మాత్రం మూమెంట్ లో హెడ్ షాట్లు కొడుతున్నారు. 1 మ్యాన్ షో 20 కిల్లులు కొట్టాడు. ఇంకా బ్యాక్ వచ్చి మనోని అయితే యాడ్ చేసి మొత్తం చూస్తా ఉన్నాను. లైవ్ చాట్ లో కామెంట్ సెక్షన్ లో మొత్తం ఒకటే ప్యానల్ పేరు చెక్ చేయండి, కొంచెం తేడాగా ఉందని చెప్పి అందరూ మెసేజ్ చేస్తా ఉన్నారు. ఇంకా నేను మా గిల్లిమెట్ ని యాడ్ చేసి మనోని మొత్తం చెక్ చేయమన్నాను. ఇంకా DC లో స్క్రీన్ షేర్ చేసుకుని మనోడు మొబైల్ మొత్తం చెక్ చేశాడు. ఎక్కడ ఏం దొరకలేదు బ్రో, ఫెయిర్ ప్లేయర్ అని చెప్పాడు అనమాట బీస్టీ. ఇంకా నాకు కూడా ఫెయిర్ ప్లేయర్ అనిపించేసింది. ఇంకా మనోడికైతే 100 రూపీస్ సెండ్ చేసి ఇంకా మనోడిని అయితే సెలెక్టెడ్ ప్లేయర్ గా పక్కన పెట్టేసి ఇంకో రూమ్ అయితే క్రియేట్ చేశాను. ఈసారి థర్డ్ టైం ఏంటంటే రూమ్ ఐడి పాస్వర్డ్ ఇవ్వగానే సెకండ్స్ లో 12 ప్లేయర్స్ వచ్చేసారు. ఈ మ్యాచ్ లో మాత్రం AG 390 గరుడ మనోడు MVP వచ్చాడు. 12 కిల్స్ వరకు కొట్టాడు. కానీ ఒకే ఒక కిల్ లో మనోడైతే సెలెక్ట్ అవ్వలేదు అనమాట. 12 కిల్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇటాచి మనోడు 13 కిల్స్ కొట్టున్నాడు. ఇంకా ఇటాచి అయితే సెలెక్ట్ అయిపోయాడు. ఇంకా ఆ బ్రోకి అయితే 100 రూపీస్ సెండ్ చేస్తాను అనమాట.
ఇంకా మళ్ళీ ఇంకో రూమ్ క్రియేట్ చేశాను. ఈ మ్యాచ్ కూడా ప్రతి ఒక్కరి ప్రొఫైల్ చెక్ చేశాను. ఒక్కొక్కరి ప్రొఫైల్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉన్నింది. ఇంకా గేమ్ అయితే స్టార్ట్ చేసా. ఈ గేమ్ లో మిస్టర్ చందువైటి ఫస్ట్ రౌండ్ నుంచే మనోడు మంచిగా ఆడుతా ఉన్నాడు. వన్ టాప్ లో గన్ స్విచ్ యూజ్ చేసి ఇంకా 3 రౌండ్స్ రాగానే అప్పుడు చూసాను అనమాట హెచ్ఎస్జి తేజ మనోడు కూడా చాలా బాగా ఆడుతున్నాడు అనమాట. సో డెజర్టికలు షార్ట్ గన్స్ తో హెడ్ షాట్లు కూడా చాలా పర్ఫెక్ట్ గా కొడుతున్నాడు. కానీ లీడ్ లో మాత్రం మిస్టర్ చందువైటియే ఉన్నాడు. నేను మాత్రం మ్యాచ్ అంతా ఈ తేజ గేమ్ ప్లేనే ఆల్మోస్ట్ చెక్ చేశాను. ఎందుకంటే మూమెంట్ స్పీడ్ తో కొడుతున్నాడు మనోడు. పర్ఫెక్ట్ గా వాల్ మూమెంట్ అండ్ యాక్యురసీ కూడా బాగుంది. కానీ ఏం ప్రయోజనం చెప్పండి, లాస్ట్ కి వచ్చేసరికి మిస్టర్ చందువైటినే హైయెస్ట్ కిల్స్ కొట్టాడు. 14 కిల్స్ వరకు కొట్టున్నాడు. తేజ 13 కిల్స్ కొట్టున్నాడు. 1 కిల్ లో పోయింది. ఇంకేం చేయలేం కదా, మిస్టర్ చందువైటిని అయితే యాడ్ చేశాను. మళ్ళీ లైవ్ చాట్ లో మొత్తం ఒకటే స్పామ్ అన్నమాట. మిస్టర్ చందువైటి చీటర్ చీటర్ చీటర్, హెచ్ఎస్జి తేజ ఇస్ ద రియల్ విన్నర్. ఒక్కసారి మళ్ళీ లైవ్ వెళ్ళి చూడన్నా వాళ్ళు ఎంత స్కామ్ చేశారని చెప్పి పెడతా ఉన్నారు. సో నేను ఇంకా మళ్ళీ లైవ్ లోకి వెళ్ళి చెక్ చేస్తే ఇంకా లాస్ట్ రౌండ్ హెచ్ఎస్జి తేజ 13 కిల్స్, మిస్టర్ చందువైటి 12 కిల్స్. తేజాన లీడ్ లో ఉన్నాడు. ఇంకా ఆ రౌండ్ ఇంకా ఆ చందువైటి ఫ్రెండ్ కింగ్ వంకీ అనేవాడు గ్లూవాల్ పెట్టేసుకున్నాడు చూడండి. ఇంకా ఈ హెచ్ఎస్జి తేజ అయితే లాక్ చేసేస్తా ఉన్నాడు. ఒక్కసారి చేస్తే అనుకోవచ్చు పాపం మనోడు ఒక పక్క వాల్ బ్రేక్ చేస్తా ఉంటే వాళ్ళ టీమ్ లో ఇద్దరు ప్లేయర్స్ అనమాట. వీళ్ళందరూ టీం మొత్తం ఎల్లో షర్ట్లు పెట్టుకొచ్చారు. బాట్ నా కొడుకులు మనోడిని ఇరికిచ్చేశారు. లాస్ట్ మూమెంట్ లో మనోడు ఇంకా అవుట్ అయిపోయాడు. నేను ఆల్రెడీ చెప్పాను ఎవరైనా టీమ్ గా ఆడితే ఒప్పుకోనని చెప్పేసి. ఇంకా బ్యాక్ రాగానే ఆ మిస్టర్ చందువైటి అనే ప్లేయర్ ని నెలవన కిక్ అవుట్ కొట్టేసి హెచ్ఎస్జి తేజాని అయితే యాడ్ చేసాను. ఇక్కడ ఈ ప్లేయర్ కొట్టింది ఆ ప్లేయర్ కంటే తక్కువ కిల్సే, కానీ ఇతను జెన్యున్ గా ఆడాడు. వాడు బాట్ లాగా ఆడాడు, చీటింగ్ చేసాడు అనమాట. అందుకే మనోడిని సెలెక్ట్ చేసి 100 రూపీస్ ఇచ్చేసాను. ఇంకా మళ్ళీ ఇంకో రూమ్ క్రియేట్ చేశాను. ఈ మ్యాచ్ ఏం జరిగిందంటే మొత్తం 12 ప్లేయర్స్ కదా. సో ఇక్కడ టిఎఫ్పి ఫ్లాష్ అండ్ యష్ గేమింగ్ వీళ్ళిద్దరు సేమ్ కిల్స్ కొట్టారు. మన రూల్స్ ప్రకారం ఎవరైనా 66 లో సేమ్ కిల్స్ కొడితే వాళ్ళిద్దరికి 1v1 పెట్టి ఎవరైతే గెలుస్తారో వాళ్ళని సెలెక్ట్ చేస్తానని చెప్పాను. ఇంకా వాళ్ళిద్దరికి 1v1 పెట్టి అయితే స్టార్ట్ చేశాను. లాస్ట్ లో యష్ గేమింగ్ అయితే మ్యాచ్ విన్ అయిపోయాడు. సో మనోడిని అయితే యాడ్ చేసి మనోడికి 100 సెండ్ చేసా. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా మళ్ళీ రూమ్ అయితే క్రియేట్ చేసి ఈసారి అయితే స్టార్ట్ చేసాను. దీంట్లో వచ్చి సిద్ధు ఈ బ్రో అయితే సెలెక్ట్ అయ్యాడు. ఈ మ్యాచ్ ఏంటంటే మొత్తం అందరూ బాగా ఆడారు. 8 కిల్స్ 7 కిల్స్ 3 4 అంటే ప్రతి ఒక్కరు కిల్స్ కొట్టున్నారు. ఇంకా బ్యాక్ రాగానే మనోడిని యాడ్ చేసిన అనమాట. సో మనోడు వచ్చి గిల్లు కూడా తీసుకో బ్రో, నేను లైవ్ కి వచ్చి గేమ్ ప్లే ప్రూవ్ చేసుకున్నా కదా, అందరిలో కల్లా ఎక్కువ కిల్స్ కొట్టారంటే అది ఇది చెప్పాడు. సో మనోడు ప్రొఫైల్ కూడా బాగానే ఉండేది. నేను గిల్లు కూడా తీసుకున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పు నాకు గిల్ రైల్స్ కంటూ సపరేట్ కంటెంటే పెట్టాల్సిన అవసరం లేదు. లైవ్ లో ఏ కంటెంట్ అయినా సరే మీరు మంచి ప్లేయర్ అని నాకు అనిపిస్తే చాలు నేను గిల్లో తీసుకుంటా అని చెప్పి. సో ఇంకా వెంటనే ఇంకో రూమ్ అయితే క్రియేట్ చేశాను. ఈ రూమ్ మ్యాచ్ లో H344 మనోడైతే వన్ టాప్స్ గేమ్ ప్లే చాలా పర్ఫెక్ట్ గా ఆడి సెలెక్ట్ అయ్యాడు. ఈ బ్రో కూడా అనమాట ఓన్లీ యాక్యురసీ కాదు, ఈ బ్రో మూమెంట్ స్పీడ్ కూడా చాలా మంచిగా చూపించాడు లైవ్ లో. సో మనోడు కూడా సెలెక్ట్ చేశాను. ఇంకా లాస్ట్ మ్యాచ్ 7 మ్యాచెస్ అయితే కంప్లీట్ అయిపోయాయి. 7 ప్లేయర్స్ ని సెలెక్ట్ చేసాము. ఇంకా లాస్ట్ మ్యాచ్ ఈ మ్యాచ్ లో వచ్చి ఒక ప్లేయర్ ని సెలెక్ట్ చేస్తే ఇంకా 66 సెక్షన్ అయితే ఎండ్ అయిపోద్ది. ఈ మ్యాచ్ లో రాయ్ మనోడు అసలు పేరు సురేష్ రాయ్ అంట. సో మనోడైతే టోటల్ 9 కిల్స్ కొట్టి MVP వచ్చాడు. మనోడు వచ్చి ఐఫోన్ ప్లేయర్ అంట. మనోడు కూడా చాలా పర్ఫెక్ట్ గా ఆడాడు. ఇంకా ఆ బ్రోను కూడా బ్యాక్ రాగానే యాడ్ చేసి మాట్లాడేసి మనోడు కూడా 100 సెండ్ చేసి చెప్పాను అనమాట. ఇంకా ఈవినింగ్ లైవ్ వచ్చేమని చెప్పి మామ సండే రోజు మార్నింగ్ లైవ్ పెట్టి 866 లో 8 మందిని సెలెక్ట్ చేశాను. తుఫాన్, కెరాక్స్ 777, ఇటాచి, తేజ, యష్ గేమింగ్, ఎస్ఆర్ సిద్ధు, H344, సురేష్ రాయ్ ఈ 8 మెంబర్స్. వీళ్ళల్లో 7 ప్లేయర్స్ మాత్రం అందరూ 9, 10, 11, 12 అంటే 15 కూడా దాటలేదు. కానీ ఒకే ఒక ప్లేయర్ మాత్రం 20 కిల్స్ కొట్టాడు, కెరాక్స్ 777. సర్లే వాళ్ళలో ఎవరు ఎన్ని కిల్లులు కొట్టినా ఇంకా అందరూ సెలెక్ట్ అయిపోయారు కదా. సో ఇప్పుడు ఈ 8 మందిలో ఎవరైనా ఒకే ఒక్క ప్లేయర్ ని సెలెక్ట్ చేసి మనం అయితే ప్రైజ్ మనీ ఇవ్వాలి. సో నేనేం చేశానంటే ఈ 8 మందికి రాండమ్ గా ఒకరితో ఒకరికి 1v1 పెట్టించా. ఫస్ట్ రౌండ్ 9 మిగిలారు, 9 అయితే ఎలిమినేట్ అయిపోయారు. తర్వాత సెకండ్ రౌండ్ ఆ 9కి 1v1 పెట్టాను. ఈసారి 2 ఎలిమినేట్ అయిపోయారు, 2 ఉన్నారు. ఇంకా లాస్ట్ రౌండ్ ఎవరైతే 2 మిగిలారో ఆ 2కి 1v1 పెట్టి ఎవరైతే ఫైనల్ గా గెలుస్తారో వాళ్ళకి 1000 రూపీస్ ప్రైజ్ మనీ ఇచ్చేసాను. సో సెలెక్ట్ అయిన ప్లేయర్స్ అందరికి 1v1 పెట్టించి ఫైనల్ గా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రైజ్ మనీ ఇచ్చాను. ఈ 1v1 క్లిప్పులు మొత్తం జరిగిందంతా కూడా ఆల్రెడీ మన ఛానల్ లైవ్ వీడియోలో ఉంటది. ఫుల్ వీడియోస్ చూడాలనుకుంటే వెళ్ళి చూడండి. నేను మాత్రం ఆ మ్యాచెస్ అన్ని పెట్టట్లేదు, లాస్ట్ ఫైనల్ బ్యాటిల్ మాత్రం పెడుతున్నాను. ఆ బ్యాటిల్ మిగిలింది ఎవరంటే కెరాక్స్ 777 అండ్ హెచ్ఎస్జి తేజ. వీళ్ళిద్దరు ఫైనల్ వరకు వచ్చారు. వీళ్ళిద్దరు మ్యాచ్ మాత్రం పెడతాను. అండ్ నేను యాజ్ టీజ్ గా లైవ్ వీడియోనే యాడ్ చేసేస్తాను. వాయిస్ ఓవర్ కూడా లైవ్ కామెంటరీ ఉంటది. సో ఇంకా స్టార్ట్ చేసేద్దాం. సో మార్నింగ్ అయితే 8 మందిని సెలెక్ట్ చేశాను. 8 మందికి 100 ఇచ్చాను, 800 ఇచ్చేసాను. అండ్ వాళ్ళల్లో ఒక్కొక్కరిని 1v1 పెట్టి ఎలిమినేట్ చేసుకుంటా వచ్చాను. ఇంకా ఫైనల్లీ 2 మిగిలారు. వాళ్ళిద్దరు కెరాక్స్ 777 అండ్ హెచ్ఎస్జి తేజ వీళ్ళిద్దరు మిగిలారు. వీళ్ళిద్దరిలో ఈ మ్యాచ్ అయిపోగానే ఒక్కరే ఉంటారు. ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి 1000 రూపీస్ ఇచ్చేస్తాను. సో వాళ్ళెవరో తెలుసుకుందాం. ఇంకా మ్యాచ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. సో 1000 రూపీస్ ఎవరికి గెలుస్తారో చూద్దాం గైస్. MGB మాల్కి వచ్చినప్పుడు స్టోరీ పెడతా ఉంటాను. ఫస్ట్ రౌండ్ కెరాక్స్ 777 అయితే కొట్టేసాడు, పర్ఫెక్ట్ హెడ్ షాట్. ఫస్ట్ రౌండ్ కెరాక్స్ 777 అయితే కొట్టేసాడు. ఇంకా 3 రౌండ్స్ ఉన్నాయి.
కమాన్ కమాన్ కమాన్. హెచ్ఎస్సి తేజ ఓపి ఓపి. నువ్వు సౌండ్ పార్టీ ఏంది? నువ్వు సౌండ్ అర్థం కాలేదు బ్రో, నువ్వేం పెడుతున్నావు? 1000 రూపీస్ ఇట్స్ రియల్లీ అన్నావు. బా ఎందుకు బ్రో? ఇద్దరిలో ఒక్కరు మూమెంట్ మామూలు మూమెంట్ కాదు మావా. తేజ అండ్ ఇద్దరిది ఫుల్ మూమెంట్ బ్రో. చూద్దాం 1000 రూపీస్ ఎవరు గెలుస్తారు. వీళ్ళిద్దరిలో 1000 రూపీస్. ఓపీ కెరాక్స్ అయితే మామూలు షార్ట్ కాదు బ్రో, మామూలు షార్ట్ కాదు అంతే. హెల్మెట్ పగిలిపోయింది అంతే తేజకి, మామూలు షార్ట్ కాదు. ఇప్పుడైతే 2 రౌండ్స్ తేజ గెలుచున్నాడు. కెరాక్స్ అయితే 2 రౌండ్స్ గెలుచున్నాడు. తేజ అయితే 1 రౌండ్ ఉన్నాడు. 1000 రూపీస్ ప్రైజ్ మనీ ఎవరు గెలుస్తారు కామెంట్ చేయండి మావా. తేజ గెలుస్తాడా లేకపోతే కెరాక్స్ గెలుస్తాడా? వీళ్ళిద్దరిలో 1000 రూపీస్ ప్రైజ్ మనీ ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి. తేజ ఆర్ కెరాక్స్? కెరాక్స్ అయితే ఎలిమినేట్ చేశాడు ఫైనల్లీ. కెరాక్స్ 777 3 కిల్స్. నాకు తెలిసి కెరాక్స్ 777 1000 రూపీస్ విన్ అయిపోతట్టున్నాడు మామ. 3 రౌండ్స్ బ్రో. కెరాక్స్ 777 3 రౌండ్స్. నాకు తెలిసి మనోడే 1000 రూపీస్ విన్ అయిపోతట్టున్నాడు. అబ్బా తేజ కొట్టేశాడు బ్రో. తేజ కమ్బ్యాక్ 2 రౌండ్స్. తేజ ఓపీ 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 బ్రో. తేజ అయితే 2 రౌండ్స్ కొట్టున్నాడు. ఓపీ తెలిసి కమాన్ 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 కమాన్. అబ్బా మనోడ హెల్మెట్ పగిలిపోయింది అప్పుడే బ్రో. ఎందు బ్రో? కెరాక్స్ బ్రో ఎందుకు కొట్టడం? కెరాక్స్ కూడా మామూలు షాట్లు కాదు. గన్ స్విచ్ చేసి టప్ప టప్ప 2 హిట్లు కొట్టేసాడు అప్పుడే. చూసుకో చూసుకో చూసుకో. తేజానా కెరాక్సా? తేజానా కెరాక్సా? ఎవరు గెలిస్తే వాళ్ళకి 1000 రూపీస్ ప్రైజ్ మనీ. వీళ్ళిద్దరు ఎవరు? వా మామూలు షార్ట్ కాదు బ్రో. కెరాక్స్ 777 1000 రూపీస్ విన్నారు మామ. ఆ ఒక్క సెకండ్లో ఎలా కొట్టాడు మనోడు. నేనైతే మనోడికైతే వేసేస్తున్నాను. కెరాక్స్ 777కి వచ్చిందంట 1000 రూపీస్ సెండ్ చేసేస్తున్నాం బ్రో. 1000 రూపీస్ మనోడైతే ఈరోజు అయితే విన్ అయ్యాడు. 1000 రూపీస్ సెండ్ సక్సెస్ఫుల్లీ. చూసుకో బ్రో. కెరాక్స్ 777 1000 రూపీస్ వచ్చాయో చూసుకో, ఒకసారి చెక్ చేసుకో. ఇక్కడ 1000 రిసీవ్డ్ అని పెట్టు బ్రో. 1000 వస్తే 1000 రిసీవ్డ్ అని పెట్టు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. మనోడు వచ్చాయి, వచ్చింది బ్రో థ్యాంక్ యూ అని కూడా పెట్టేశాడు. సో మనోడికైతే నేను 1000 రూపీస్ సెండ్ కూడా చేసేసాను. సో ఇది వచ్చి తెలుగులోనే ద బెస్ట్ 1 టాప్ లెజెండ్ ఎవరో తెలుసుకోవడానికి ఈ టోర్నమెంట్ అయితే కండక్ట్ చేశాను. మార్నింగ్ 66 పెట్టాను, అందులో 8 ప్లేయర్స్ని సెలెక్ట్ చేశాను. ఆ 8 ప్లేయర్స్కి మళ్ళీ 1v1 పెట్టి ఒక్కొక్క ప్లేయర్ని ఎలిమినేట్ చేసుకుంటూ వచ్చాను. ఫైనల్లీ ఎవరైతే మిగిలారో అతనికి 1000 రూపీస్ ఇచ్చేసాను అనమాట. కెరాక్స్ 777కి 1000 రూపీస్ అయితే ఇచ్చేసాను. మనకి ఇప్పుడు 1 టాప్ లెజెండ్ ఎవరో తెలుగులో తెలిసిపోయింది. కెరాక్స్ 777 ఇస్ ద 1 టాప్ లెజెండ్ ఆఫ్ తెలుగు కమ్యూనిటీ. బ్రో నీకు ఛానల్ ఉందా బ్రో? నీకు ఛానల్ ఉందా? ఇంకా నెక్స్ట్ స్ప్రే ఉంటుంది, సేమ్ ఇదే పద్ధతిలో స్ప్రే పెడతాను అండ్ స్నైపింగ్ కూడా పెడతాను. ఓకేనా? నెక్స్ట్ స్నైపర్ కింగ్ తెలుగు కమ్యూనిటీలో ఎవరు స్నైపర్ కింగ్ పెట్టి లైవ్ పెట్టి, సో సేమ్ ఇదే ప్రాసెస్లో 1000 రూపీస్ గివ్ పెట్టి పెడతాను. అండ్ నెక్స్ట్ స్ప్రే పెడతాను. ఇలాగ ఒక్కొక్కటి పెట్టుకుంటూ వస్తాను అనమాట. ఇలాంటి గివేస్ ఎన్నో పెడతాను మామ. ఓకేనా? సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి గివేస్ మీరు కూడా జాయిన్ అయిపోవచ్చు. ప్రతి ఒక్కరు బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి మామ. సో మామ ఫైనల్లీ కెరాక్స్ 777 ఈజ్ ద విన్నర్. మనోడు 9th క్లాస్ కిడ్ అనమాట. ఆపోజిట్ పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు అండ్ వాళ్ళ డివైజులు కూడా ఐఫోన్ ప్లేయర్స్ కూడా వచ్చాడు. సో మనోడు వచ్చి రెడ్మీయే అయినా సరే మనోడు గేమ్ ప్లేతో వాళ్ళందరినీ డిఫీట్ చేశాడు. సో నేను ఇక్కడ కొన్నే పెట్టాను అనమాట. లాస్ట్ 1v1 బ్యాటిల్ మాత్రమే పెట్టాను. సో ఇంకా 1v1 ఆడిన 3 మ్యాచ్లు ఉన్నాయి, అవి కూడా ఘోరంగా ఆడాడు. 66లో కూడా చాలా బాగా ఆడాడు. ఫైనల్గా మనోడు 1000 RS విన్ అయ్యాడు. దీంట్లో విన్ అయిన వాళ్ళకి ప్రైజ్ మనీతో పాటు యూట్యూబ్ ఛానల్ ఉంటే ఛానల్కి ఫుల్ సపోర్ట్ ఇస్తాను, ప్రమోట్ చేస్తానని చెప్పాను. కానీ మనోడికైతే ఛానల్ లేదంట. సో వదిలేయండిలే. సో మామ ఇదొచ్చి ఫస్ట్ టోర్నమెంట్ అనమాట, ఇలా కొత్తగా కండక్ట్ చేయడం. ఇంకా ఇలాంటివి ఎన్నెన్నో పెడుతూనే ఉంటాను. సో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. నేను లైవ్ పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, నేను ఫ్రీగా పెడుతున్నాను ఈ టోర్నమెంట్స్ అనేటివి. గేమ్ ప్లే మ్యాటర్స్ అనమాట. గేమ్ ప్లే ఉంటే చాలు, మీరు వచ్చి విన్ అయిపోవచ్చు.